గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ద డిజీ బుక్ ఇన్నోవేషన్స్ ఫర్ యూ. సో మనకి డిజీ బుక్ ఇన్నోవేషన్స్ ఫర్ యూ అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ చూసేటప్పటికి ఎన్పిసిఐ, ఇన్వెస్ట్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇస్రో. సో ఆన్సర్ వచ్చేటప్పటికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో రీసెంట్ గా ఏం చేసిందంటే మనకి నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ని ఏదైతే స్థాపించిందో 2016 లో స్థాపించింది, యాక్చువల్ గా 2016లో ఎంటర్ప్రెన్యూర్షిప్ ని అండ్ యాజ్ వెల్ as భారతదేశంలో స్టార్టప్స్ ని ఎక్కువగా క్రియేట్ చేయడం కోసం అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే దాన్ని నీతి ఆయోగ్ 2016లో మనకి రూపొందించడం జరిగింది. ఇదే అటల్ ఇన్నోవేషన్ మిషన్ రీసెంట్ గా మనకి ఈ ఇన్నోవేషన్స్ ఫర్ యూ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని నీతి ఆయోగ్ కింద లాంచ్ చేశారనమాట జనరల్ గా. సో ఇదేంటంటే భారతదేశంలో హెల్త్ కేర్ కి సంబంధించి 45 స్టార్టప్స్, టెక్ స్టార్టప్స్ అనేవి స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. వీటికి సంబంధించిన సక్సెస్ఫుల్ స్టోరీని హెల్త్ కేర్ అనే ఒక కాన్సెప్ట్ తో ఇన్నోవేషన్స్ ఫర్ యూ అనే దాని ద్వారా లాంచ్ చేయడం జరిగింది రీసెంట్ గా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అటల్ ఇన్నోవేషన్ మిషన్. So next question చూద్దాం. India has collaborated with which country to launch the Infrastructure for Resilient Island States initiative on the slideness of the Conference of Parties. సో మనకి COP26 అనే సమావేశానికి సంబంధించి లేదా ఈ సందర్భంగా ఇండియా ఏ కంట్రీస్ తో కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రీసైలెంట్ ఐలాండ్ స్టేట్స్ అనే దాన్ని నిర్మించడానికి లేదా ఇనిషియేటివ్ చేయడానికి పాటుపడుతుంది అని అడిగారు. సో జనరల్ గా మీకు ఆల్రెడీ తెలుసు COP26 అనే సమావేశం మనకి గ్లాస్గో కేంద్రంగా జరుగుతుంది. అయితే ఇండియాతో కలిపి కొన్ని కంట్రీలు ఈ COP26 సమావేశం సందర్భంగా ఐలాండ్స్ ని తిరిగి రీస్ట్రక్చర్ చేయాలి అనుకుంటున్నాయి. ఎందుకంటే కొన్ని ఐలాండ్స్ జియోగ్రఫికల్ గా దెబ్బతింటాయి, కొన్ని ఐలాండ్స్ ఎకనామికల్ గా దెబ్బతింటాయి. సో అందుకని చెప్పేసి వాటి డేటాని కలెక్ట్ చేసి వాటిని తిరిగి పునర్నిర్మించాలి అనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రీసైలెంట్ ఐలాండ్ స్టేట్స్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇండియాతో కలిపి ఇంకొక 2 కంట్రీలు దీన్ని ఇనిషియేటివ్ గా తీసుకున్నాయి. ఆ 2 కంట్రీలు ఏంటి అని అడుగుతున్నారు. ఒకటి యునైటెడ్ కింగ్డమ్ ఉంది, ఇంకొకటి ఆస్ట్రేలియా ఉంది. యూకే, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 3 కలిసి సో మనకి $10 మిలియన్ యొక్క ఫండ్ తో గ్లాస్గో COP26 సమావేశం సందర్భంగా ఐలాండ్స్ ని పునర్నిర్మించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రీసైలెంట్ ఐలాండ్ స్టేట్స్ అనే దాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. అలాగే ఇండియా విషయంలో స్టాటిక్ జీకే చూద్దాం. ఇండియాలో కూడా మనకి లాట్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయని తెలుసు, మీకు ఆల్రెడీ తెలుసు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకొక ఐలాండ్ వచ్చేటప్పటికి లక్షద్వీప్ ఐలాండ్ ఈస్ దేర్. అలాగే ప్రపంచంలోనూ భారతదేశంలోనూ అతి పెద్ద లార్జెస్ట్ రివరింగ్ ఐలాండ్, నది ఆధారిత ద్వీపంగా దేన్ని చెప్తాము అంటే మజూలి, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం ఏరియా. సో ఇలాంటి వాటిని ఇండియా పరంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. యూకేలో దాదాపుగా 6,000 ఐలాండ్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ లైక్ అ ఫ్యాక్ట్ మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి. హూ షల్ హెడ్ ద నేషనల్ స్టీరింగ్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద నిపుణ్ భారత్ మిషన్. సో నిపుణ్ భారత్ మిషన్ అనే దానికి నేషనల్ స్టీరింగ్ కమిటీకి హెడ్ గా ఎవరు వ్యవహరించనున్నారు? మన్సుఖ్ మాండవ్య. సో మన్సుఖ్ మాండవ్య గారు ఆల్రెడీ మీకు తెలుసు హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు. బైదివే హెల్త్ డే కూడా, వరల్డ్ హెల్త్ డే April 7th, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అనురాగ్ ఠాకూర్ గారు. సో అనురాగ్ ఠాకూర్ గారు వచ్చేటప్పటికి మనకి స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నారు అనురాగ్ ఠాకూర్ గారు. అండ్ అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ స్పోర్ట్స్ డే వచ్చేటప్పటికి August 29th. అండ్ నెక్స్ట్ రమేష్ పోఖ్రియాల్ గారు అండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని నిపుణ్ భారత్ మిషన్ అనే దాన్ని మానిటర్ చేయడం కోసం నిర్మిస్తున్న నేషనల్ స్టీరింగ్ కమిటీ అనే దానికి హెడ్ గా వ్యవహరించడం జరుగుతుంది, హెడ్ గా నియమించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నిపుణ్ భారత్ విషయానికి వద్దాం. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ద ప్రొఫిషియన్సీ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ అనేది దాని యొక్క ఎబ్రివేషన్. జూలై 2021లో నిపుణ్ భారత్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అప్ టు థర్డ్ క్లాస్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండర్స్టాండింగ్ రీడింగ్ కేపబిలిటీని పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క టార్గెట్ 2026 దీంట్లో పురోగతి సాధించాలి అని. ఎంత పురోగతి సాధించింది, ఎలా అభివృద్ధి చెందింది, ఏం జరుగుతున్నాయి అని తెలుసుకునే దాని మీద నేషనల్ స్టీరింగ్ కమిటీ అనే దాన్ని ఏర్పరిచారు. దానికి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ప్రస్తుత విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయడం జరిగింది.
అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషన్ డే, ఇదంతా ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది కూడా ఉంది. దానిని నవంబర్ 11న తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి గారు మనకి ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఫస్ట్ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన యొక్క జ్ఞాపకార్థంగా నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే కింద తీసుకోవడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని 2020లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పలు మార్పులు తీసుకొచ్చారు. దాని తర్వాత నిపుణ్, దాని తర్వాత నిష్ఠాని కూడా తీసుకొచ్చారు. నిపుణ్ ఎస్పెషల్లీ అండర్స్టాండింగ్ న్యూమరిసిటీ ఇలాంటి వాటికి డిజైన్ చేయడం జరిగితే, నిష్ఠా అనే ప్రోగ్రామ్ ని ఎస్పెషల్లీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ జనరేషన్ కి తగ్గట్టుగా టీచర్స్ ని ట్రైన్ చేయడం కోసం నిష్ఠా అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ కరెంట్ అఫైర్ కి మీరు అటాచ్ చేసుకోవచ్చు ఏదేమైనా. అండ్ హూ షెల్ హెడ్ ద నేషనల్ స్టీరింగ్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద నిపుణ్ భారత్ మిషన్, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one. Who among the following has been roped in the brand ambassador for the Chinese smartphone brand Realme? సో బ్రాండ్ రిలీమ్ అనే దానికి రియల్మీ అనే దానికి చైనీస్ స్మార్ట్ ఫోన్ అంట. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఉన్నారని అడుగుతున్నారు. ఎప్పుడైనా బ్రాండ్ అంబాసిడర్ వచ్చినప్పుడు జస్ట్ ఆ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, దేనికి అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కువగా మీరు తీసుకోవడం వల్ల, డేటాని తీసుకోవడం వల్ల 1 మార్క్ క్వశ్చన్ ఇస్తే దాని రిలేటివ్ గా రావు కాబట్టి టైం అనేది మీకు ఎక్కువ యూటిలైజ్ అయిపోతుంది అక్కడ. సో అది చిన్న సజెషన్. సో ఇక్కడ మనకి ఏమని అడుగుతున్నారు, చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ దానికి బ్రాండ్ అంబాసిడర్ గా నూతనంగా అపాయింట్ అయింది కేఎల్ రాహుల్ గారు. సో రివిజన్ చేసుకోవాలి వచ్చినప్పుడు చేసుకోవచ్చు. రోహిత్ శర్మ గారు ట్యాగ్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కి కానీ, ఆర్బీఐ క్యాంపెయిన్ కి కానీ, ఇలాంటి వాటికి నీరజ్ చోప్రా గారు అపాయింట్ అయ్యారు. సో అది రివైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి, హౌ మెనీ టీమ్ విల్ కాంపిటేట్ ఇన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022? ఇది నాకన్నా మీకే బాగా తెలుసు, ఆన్సర్ ఈజీగా చెప్పగలరు. సో టోటల్ గా 10. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఐపీఎల్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ గేమ్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఇండియా, సో మెనీ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. సో ఐపీఎల్ ని 2008 స్టార్ట్ చేశారు. సో అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ ఈ టెస్ట్ ఏమంటారు ఐపీఎల్ ని విన్ అవ్వడం జరిగింది ఫస్ట్ టైం. అండ్ 2021లో రీసెంట్ గా అయితే సిఎస్కే విన్ అయింది, చెన్నై సూపర్ కింగ్స్. సో అలాంటి ట్రాక్ రికార్డ్ ఎంతో ఇండియాలో కానీ ప్రపంచ వ్యాప్తంగానే ఎంతో క్రేజ్ ఉన్న ఐపీఎల్ టీమ్ లో సో రీసెంట్ గా అప్డేటెడ్ ఏంటంటే మనకి ఒకటి లక్నోకి సంబంధించిన ఒక టీం యాడ్ కాబోతుంది ఐపీఎల్ కి సంబంధించి. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి అహ్మదాబాద్ కి చెందిన ఒక టీము, లక్నోకి చెందిన ఇంకొక టీం కూడా యాడ్ అవుతున్నాయి. అండ్ దాని వల్ల 2022లో జరిగే ఐపీఎల్ లో టోటల్ గా 10 టీమ్స్ పాల్గొనున్నాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, CAG of India and Auditor General of which country have signed an MOU strengthen the audit process of public finance? ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, మన ఇండియన్ కాగ్ ఇంకొక కంట్రీ కాగ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అది కూడా పబ్లిక్ ఫినాన్స్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. అంటే ఇండియాకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పబ్లిక్ ఫినాన్స్ డేటా అనేది ఒకలా చేస్తారు. ఫస్ట్ డాక్యుమెంటేషన్ పరంగా చేసేవాళ్ళు, దాని తర్వాత ఇప్పుడు టెక్నాలజీ పరంగా డిజిటలైజేషన్ పరంగా చేస్తున్నాం. మన వే ఆఫ్ మెథడ్స్ డిఫరెంట్ ఉంటాయి, మాల్దీవ్స్ యొక్క కంట్రీ యొక్క వే ఆఫ్ మెథడ్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఈ డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రిన్సిపల్స్ కానీ, వే ఆఫ్ అప్రోచింగ్ కానీ, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ కానీ, సో ఎక్స్చేంజ్ వల్ల న్యూ మెథడ్స్ కానీ, ఆ ప్రాబ్లమ్స్ కున్న సొల్యూషన్స్ కానీ తెలుస్తాయి. ఇది ఫండా అండి. సో దీన్ని యూస్ చేసుకోవడానికి మాల్దీవ్స్, ఇండియా రెండు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్సింగ్ డేటా. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మాల్దీవ్స్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇబ్రాహిం మొహమ్మద్ ఈజ్ ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ అండ్ మాలి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్ గా ఉంది. సో మాల్దీవ్స్ కాగ్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడతో కరెంట్ అఫైర్ అవసరం, మహా అయితే ప్రెసిడెంట్ అవసరం. కానీ ఇండియన్ కాగ్ అనేది అవసరం. మనకి ప్రస్తుతం కాగ్ ఆఫ్ ఇండియాగా ఉన్నది గిరీష్ చంద్ర ముర్ము గారు. సో ఈయనని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ద కాగ్ ఆఫ్ ఇండియా. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. And who among the following has been recently elected as the new president of Uzbekistan? అజబెకిస్తాన్ అనే దానికి న్యూ ప్రెసిడెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? యాక్చువల్ గా న్యూ ప్రెసిడెంట్ కాదండి, రీఎలెక్టెడ్ అయిన. సో ఆయన పేరు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు, షవత్తా మిర్జియోవా. సో షవత్తా మిర్జియోవా ఎవరైతే ఉన్నారో, సో ఆయన్ని షౌకత్ మిర్జియోవా అని కూడా పిలవచ్చు. షవత్తా మిర్జియోవా రియల్లీగా అంటే లిటరల్ గా నార్మల్ గా అయితే షౌకత్ మిర్జియోవ్ అని కూడా పిలవచ్చు. షౌకత్ మిర్జియోవ్ ఈజ్ అ రీ-ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ అజబెకిస్తాన్ ఆర్ ఉజ్బెకిస్తాన్. సో ఇది ఇక్కడ థింగ్. 2003లో ఈయన ప్రైమ్ మినిస్టర్ గా స్టార్ట్ అయ్యారంటే జర్నీ. 2003 నుంచి 2016 వరకు, 2003 నుంచి 2016 వరకు ఈయన అజబెకిస్తాన్ కి ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేశారు. సో దాని తర్వాత ప్రెసిడెంట్ గా అయ్యారు, తిరిగి రీ-ఎలెక్ట్ అయ్యారు ప్రెసిడెంట్ గా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ద ప్రెసిడెంట్ హూ ఎలెక్టెడ్ ఫర్ ద అజబెకిస్తాన్ ఇస్ దట్ ఈస్
షక్తో మిర్జియోవా. సో అది గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి తష్కంత్ గా ఉంది. అజబికిస్తాన్ క్యాపిటల్ ఈస్ నథింగ్ బట్ తష్కంత్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అజబికిస్తాన్ ఈస్ సచ్ కైండ్ ఆఫ్ కంట్రీ. మోస్ట్లీ కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ అన్ని కూడా దీని చుట్టూ ఉన్నాయండి. లైక్ హియర్ యూ హ్యావ్ అ కజకిస్తాన్ ఏరియా ఈస్ దేర్, ఆఫ్ఘనిస్తాన్ ఏరియా ఈస్ దేర్, తజికిస్తాన్ ఏరియా ఈస్ దేర్. సో ఇట్లా తజికిస్తాన్ ఏరియా, ఆఫ్ఘనిస్తాన్ ఏరియా, కజకిస్తాన్ ఏరియా, ఎగ్జాక్ట్ గా దీనికి ఈ డైరెక్షన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ని ఆనుకుని అరల్ సీ కూడా ఉంది. అరల్ సీ కి అటాచ్ అయి ఉన్న వన్ ఆఫ్ ద కంట్రీగా అజబికిస్తాన్ ని చెప్పొచ్చు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. తజికిస్తాన్ కూడా దీని నైబరింగ్ కంట్రీనే. సో దీని క్యాపిటల్ దశాంబే. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్స్ ఈ సంవత్సరం అంతా కూడా తజికిస్తాన్ లోనే జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా అజబికిస్తాన్ కి నైబరింగ్ కంట్రీనే. సో దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కాబూల్ గా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. Next one. Which of the following cities has won the City with Most Sustainable Transport System Award instituted by the Ministry of Housing Urban Affairs? చాలా ఈజీ అండి ఇది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ రీసెంట్ గా సిటీ విత్ మోస్ట్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డు ఎవరికి ఇచ్చింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి కేరళ. కేరళకి సంబంధించి ఇచ్చింది. సో కేరళకి సంబంధించి ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఒకటే ఉంది ఆప్షన్, సి ఇస్ కొచ్చిన్. కొచ్చిన్ కి ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ మెన్షన్ చేశారు కాబట్టి ఇది ఎవరి కింద ఉంది అంటే హర్దీప్ సింగ్ పూరి. ఈయన ప్రస్తుతం దీనికి మంత్రిగా ఉన్నారు. హర్దీప్ సింగ్ పూరి మంత్రిగా ఉన్న మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ శాఖ సిటీ విత్ మోస్ట్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డుని కొచ్చిన్ కి ఇచ్చింది. మెట్రో పరంగా కానీ, వాటర్ సంబంధించిన ఫెసిలిటీ కానీ, ఈ మొబిలిటీ కానీ ఇలాంటి విషయాల్లో చాలా హైలైట్ గా నిలిచిందంటే కొచ్చిన్. సో అందుకని సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డ్ అనే దాన్ని కొచ్చిన్ కేరళ దానికి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ గా ప్రస్తుతం విజయన్ ఉన్నారు. గవర్నర్ గా మొహమ్మద్ అరీఫ్ ఖాన్ గవర్నర్ గా ఉన్నారు. తిరువనంతపురం ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ కేరళ. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. రీసెంట్లీ ద స్పోర్ట్స్ మినిస్ట్రీ హ్యాస్ అప్గ్రేడెడ్ 3 new existing sports facilities across the country. Kelo India Sports Center of Excellence. With this, the total number of Kelo India State Center Excellence stands at అని అడుగుతున్నారు. సో కాన్సెప్ట్ ఇక్కడ మనకు వచ్చేసి కేలో ఇండియా స్టేట్ సెంటర్ ఎక్సలెన్స్ అనేది గత కొద్ది నెలల క్రితం, సో కొన్ని డేస్ బ్యాక్ మనకి స్పోర్ట్స్ మినిస్ట్రీ ఏం చేసింది అంటే కేలో ఇండియా స్టేట్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే దాన్ని స్థాపించింది. ఈ పారా ఒలింపిక్ ఇంకా నేషనల్ ఇంకా ఇంటర్నేషనల్ గేమ్స్ కి ఇండియాలో ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్ ని మనకి డెవలప్ చేసేలాగా. ఎప్పుడైనా మీరు ఒలింపిక్స్ లో జనరల్ గా లిస్ట్ ని గమనిస్తే యుఎస్ఏ, చైనా, జపాన్ లాంటి కంట్రీస్ టాప్ పొజిషన్ లో ఉంటాయి. సో ఇండియా ఓవరాల్ గా చూసుకుంటే వాటితో కాంపిటీషన్ అనేది ఇవ్వలేకపోయినా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ని గతంలో ఎన్నడూ లేనట్టుగా జనరల్ గా చూడొచ్చు మీరు. చాలా మెడల్స్ వచ్చాయి ఇండియాకి. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. సో దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ గా కూడా చెప్పొచ్చు మనం. దెర్ ఇస్ అ వన్ థింగ్. సో మనకి ఫినాన్షియల్ అసిస్టెన్సీ కానీ ఇతరితర సపోర్ట్స్ కానీ కొంతమందికి ఇవ్వడం జరిగింది. సో లైక్ దట్ అలాంటి ప్రోగ్రామ్స్ ని తిరిగి సక్సెస్ చేయడం కోసం మనకి కేలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్ స్టేట్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే దాన్ని స్థాపించింది. అండ్ దాంట్లో చిన్న అప్గ్రేడేషన్ చేసింది రీసెంట్ గా. అప్గ్రేడేషన్ చేసిన తర్వాత ఓవరాల్ గా ఇండియాలో 27 కేలో ఇండియా స్టేట్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీస్ ఉన్నాయి. ఇవి ఎందుకు చెప్పానంటే ఈ కాన్సెప్ట్ గుర్తుంటే మీకు కేలో ఇండియా స్టేట్ ఫర్ సెంటర్ ఎక్సలెన్సీ అనే అది స్పోర్ట్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ అనేది మీకు గుర్తుండిపోతుంది ఈ కాన్సెప్ట్. సో అందుకని చెప్పాను. టోటల్ గా మనకి 27 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అప్గ్రేడేషన్స్ చేసింది అంటే ఒకటి లక్నోలో మనకి గురు గోవింద్ సింగ్ స్టేడియం అని చెప్పేసి ఒకటి ఉంది. నెక్స్ట్ చెన్నైలో వచ్చేటప్పటికి మనకి తమిళనాడులో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం అని ఒకటి ఉంది. సో నెక్స్ట్ ఛాత్రపాల స్టేడియం విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. ఈ 3 స్టేడియంస్ లో కూడా చిన్న చిన్న మార్పుల్ని అప్గ్రేడేషన్స్ ని చేసి సో వాటిని కూడా ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యేలా చేసింది. సో టోటల్ గా దీంతో 27 కేలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్ ఫర్ ఆఫ్ ఎక్సలెన్సీ అనేది నిలవడం జరిగింది. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ డే ఇందాక చెప్పినట్టుగా ఆగస్టు 29న స్పోర్ట్స్ డే జ్ఞాన్ చంద్ గారి యొక్క జ్ఞాపకార్థంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ మినిస్టర్ గా ప్రస్తుతం మనకి ఉన్నది అనురాగ్ ఠాకూర్ గారు. దీన్ని కూడా మనం ఇందాక క్వశ్చన్ లో రివైజ్ చేసాం. అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈ సంవత్సరం జరగాల్సినవి పోస్ట్ పోన్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ జనవరిలో హర్యానాలోని పంచకులాలో జరగనున్నాయి. సో ఇవి ఓవరాల్ గా మనం ఇక్కడ డిస్కస్ చేసేది. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కమలా హ్యారిస్ ఫినామినల్ విమెన్? కమలా హ్యారిస్ ఫినామినల్ విమెన్ అనేది ఎవరు రాశారని అడుగుతున్నారు. రస్కిన్ బాండ్ గురించి నిన్నే డిస్కస్ చేసుకున్నాం. స్టార్స్ రిలేటెడ్ బుక్ ని దివ్య దత్ గారు రాశారు. ఇంకా శ్రీనివాసన్, చిదానంద రాజ్గట్ ఉన్నారు. ఆన్సర్ చిదానంద రాజ్గట్. కమలా హారిస్ ఫినామినల్ విమెన్ అనే దాన్ని చిదానంద రాజ్గట్ గారు రాశారు. ఈయన ఒక కాలమిస్ట్ అంట. ప్రస్తుతం యుఎస్ఏ లో వర్క్ చేస్తున్నారు. ఆయన టోటల్ గా కెరియర్ లో 3 పాపులర్ బుక్స్ రాశారు.
సో దాంట్లో వన్ ఆఫ్ ద బుక్ కమలా హ్యారిస్ ఫినామినల్ విమెన్. ఇంకొకటి కూడా విమెన్ ఓరియంటెడ్ బుక్కే. అది కూడా ఎవరికి సంబంధించింది అంటే మనకి గౌరీ లంకేషన్. షీఈ్ అ వెరీ ఫేమస్ జర్నలిస్ట్ అండ్ తర్వాత సోషల్ యాక్టివిస్ట్ గా మారారు బెంగళూరు, కర్ణాటకలో. అండ్ కొన్ని రోజుల క్రితం లేదా సంవత్సరం క్రితం ఆమె యొక్క ఏదైతే ఆమె చనిపోయారు, కొంతమంది మర్డర్ చేయబడ్డారు, హత్యకి గురి కాబడ్డారు అని చెప్తారు. ఇంకా అది క్వశ్చన్ మార్క్ అని ఉంది. సో ఆమెకి సంబంధించి ఇదంతా స్టోరీ ప్రకారం ఇల్లిబరల్ ఇండియా అని చెప్పేసి ఒక బుక్ ని రాశారు. ఇల్లిబరల్ ఇండియా గౌరీ లంకేషన్ అని చెప్పి ఎవరైతే చిదానంద రాజ్గర్కర్ ఉన్నారో ఆయన రాశారు. ఇది ఎందుకు చెప్పానంటే చిదానంద రాజ్గర్కర్ టోటల్ గా టూ బుక్స్ తో ఇండియాలో పాపులర్ గా చెప్పొచ్చు. ఇల్లిబరల్ ఇండియా అండ్ గౌరీ లంకేషన్ కి సంబంధించి, అండ్ కమలా హ్యారిస్ ఫినామినల్ విమెన్, ఈ రెండు బుక్స్ ఆయనకి సంబంధించి. అండ్ రస్కిన్ బాండ్ బుక్ నేను చెప్పాను కదా, ఫస్ట్ బుక్ ద రూమ్ ఆన్ మై రూఫ్ అని చెప్పేసి అండ్ ఫస్ట్ బుక్ అది. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రోడ్స్ టు న్యూ ఢిల్లీ, అది కూడా రస్కిన్ బాండ్ గారు రాశారు. హోప్ ఆన్ హోప్ అనే దాన్ని కూడా రస్కిన్ బాండ్ గారే రాశారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ యానిమేషన్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ఇంటర్నేషనల్ యానిమేషన్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. దట్ ఈస్ 28 అక్టోబర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈ సంవత్సరం ఆస్కర్ అవార్డ్స్ లో సోల్ అనే యానిమేటెడ్ మూవీ మనకి బెస్ట్ ఆస్కార్ యానిమేటెడ్ మూవీ కింద అవార్డు పొందింది. సో ఇది యాడ్ ఆన్ చేసుకుని మీరు చదువుకోవచ్చు. అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం అనేది 28 అక్టోబర్ న సోల్ అనే యానిమేటెడ్ మూవీకి గాను ఆస్కర్ అవార్డు అనేది లభించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ కంట్రీ రీసెంట్లీ లాంచ్డ్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ నేమ్డ్ సిర్క్యూస్ 4A. సో సిరాక్యూస్ 4A అనే దాన్ని ఇటీవల ఎవరు లాంచ్ చేశారో అని అడుగుతున్నారు. లైక్ ఇటలీ, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రాన్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. ఫ్రాన్స్ రీసెంట్ గా తన బలగాలు ఉంటాయి కదా, మిలిటరీ బలగాలు గ్లోబల్ పరంగా సేఫ్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ని చేసేందుకు వాళ్ళ కోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ సిర్క్యూస్ 4A అనే ఒక శాటిలైట్ ని ఫ్రాన్స్ సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఫ్రాన్స్ కి సంబంధించి ఇండియాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే శక్తి అనే ఒక ఎక్సర్సైజ్ ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. క్వాడ్ ప్లస్ ఎక్సర్సైజ్. క్వాడ్ కంట్రీస్ మీకు ఆల్రెడీ తెలుసు, లైక్ యుఎస్ఏ అండ్ ఇండియా అండ్ జపాన్, ఆస్ట్రేలియా. ఈ 4 కంట్రీలు మల్బార్ యుద్ధ విన్యాసాన్ని నిర్వహించాయి. క్వాడ్ యుద్ధ విన్యాసం అని కూడా మనం చెప్పాం. క్వాడ్ ప్లస్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ లో జరిగిన యుద్ధ విన్యాసాలు రీసెంట్ గా ఎక్సర్సైజ్ జరిగింది. సో దాంట్లో ఈ క్వాడ్ కంట్రీస్ ని లీడ్ చేసింది మనకి ఫ్రాన్సే. సో దాన్ని క్వాడ్ ప్లస్ ఎక్సర్సైజ్ అనొచ్చు, లా పెరోస్ ఎక్సర్సైజ్ అని కూడా పిలవచ్చు అనమాట. సో అలాగే డెజర్ట్ నైట్ అని చెప్పేసి ఇంకొక ఎక్సర్సైజ్. ఇది రాజస్థాన్ జోధ్పూర్ లో 5 days జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ కి మధ్య. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. డెజర్ట్ నైట్, శక్తి, క్వాడ్ ప్లస్, లా పెరోస్, ఇవన్నీ కూడా ఫ్రాన్స్ కి ఇండియాకి మధ్య ఉన్న యుద్ధ విన్యాసాలుగా చెప్పొచ్చు. అలాగే రీసెంట్ గా మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ అయిన సిర్క్యూస్ 4A అనే దాన్ని కూడా ఫ్రాన్సే లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఓన్ ద మోటోజిప్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫర్ ద ఇయర్ 2021? మోటోజిప్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారో అని అడుగుతున్నారు. ఫెబియో క్వార్టెరో ఎవరైతే ఉన్నారో, ఫెబియో క్వార్టెరో. సో ఈయన ఫ్రమ్ ద ఫ్రాన్స్, ఈయన గెలుచుకోవడం జరిగింది వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ 2021 మోటోజిప్ కి సంబంధించి. అలాగే మోటోజిప్ ఇన్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది జాన్ అబ్రహం గారు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. Recently, Rajnikant launched India's first voice-based social media platform. And what is the name of the platform? సో రీసెంట్ గా రజనీకాంత్ భారతదేశంలో మొట్టమొదటి వాయిస్ ఆధారిత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ప్రారంభించారంట. సో దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. హుటే. హుటే ఈస్ అ ప్లాట్ఫామ్ విచ్ ఈ స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఇట్స్ అ వాయిస్ బేస్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ద ఫస్ట్ వాయిస్ బేస్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next one. Which of the following has become the first company in the world to launch the unique fixed dose combination drug for diabetes in India? సో డయాబెటీస్ పేషెంట్స్ కోసం ఇండియాలో ఒక యూనిక్ బేస్డ్ డ్రగ్ కాంబినేషన్ డ్రగ్ ని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ ఏది, ఫార్మా కంపెనీ ఏది అని అడుగుతున్నారు ఇండియాలో. గ్లెన్మార్క్. సో గ్లెన్మార్క్ ఫార్మాటికల్ కంపెనీ ఇండియాలో ఒక యూనిక్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్ ని ఇంట్రడ్యూస్ చేసింది డయాబెటీస్ పేషెంట్స్ కోసం. And the next one, recently, a liaison officer from which country has been posted at the Indian Navy Information Fusion Center? ఇండియన్ నేవీ ఇన్ఫర్మేషన్ ఫ్యూషన్ సెంటర్ లో ఏ కంట్రీ యొక్క లైజన్ ఆఫీసర్ ఇటీవల నియమించబడ్డారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి సీషెల్స్. సీషెల్స్ యొక్క నేవీ ఆఫీసర్ లైజన్ ఆఫీసర్ ఇండియాలోని ఇండియన్ నేవీ ఇన్ఫర్మేషన్ ఫ్యూషన్ సెంటర్ లో నియమించబడడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ వాజ్ అవార్డెడ్ ద మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ ఆఫ్ ద కంట్రీ అట్ ద 67th నేషనల్ ఫిలిం అవార్డ్? 67th నేషనల్ ఫిలిం అవార్డ్స్ గురించి నిన్న మనం చెప్పుకున్నాం. లైక్ ధనుష్ గారి గురించి, మనోజ్ బాజ్పేయి, కంగనా రనౌత్, మరక్కల్ మూవీ, అండ్ వాటితో పాటు నెక్స్ట్ ప్రాక్ అనే సింగర్ గురించి చెప్పుకున్నాం.
అలాగే 67th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఇంకొక కేటగరీ మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ కేటగరీ. సో, అది సిక్కింకి లభించడం జరిగింది. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.